అవును చిట్టు బిట్టు, మీకు జగనన్నకి ఎలా పరిచయం, ఏంటి సంబంధం? అది 1986లో నేను మావాడు జగనన్న ముగ్గురం 10th క్లాస్ చదువుతున్నాం. అప్పుడు ఎగ్జామ్స్ వచ్చాయి. మాకా పట్టకొస్తే ఒక ముక్క రాదు. ఎట్రా ఎగ్జామ్స్ ఏమి రాయాలరా అనుకుంటుంటే అప్పుడు వచ్చాడండి అన్నా. అప్పుడు వచ్చాడు టైం పేపర్లు దొంగతనం చేద్దామన్నాడండి. ఆ పేపర్ లొంగతం చేసి తీసుకొచ్చాడు. ఎగ్జామ్ రాసేసాం. ఎగ్జామ్ రాసేసాం. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయాం. వీడి ఫస్ట్ క్లాస్, నేను ఫస్ట్ క్లాస్, అన్న ఫస్ట్ క్లాస్. అంతా అలా కమ్మనుకోలే జరిగిపోయిందండి. ఏం చెప్పగలం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ జగనన్న. అలా మాకు స్నేహం ఏర్పడడం జరిగిందండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? అడుక్కోండి. గజ్జల గారు, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మీ క్వశ్చన్ ఏంటంటే కల్తీ నెయ్యి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆప్షన్ ఏ, కల్తీ అయ్యింది. ఆప్షన్ బి, కల్తీ అవ్వలేదు. ఆప్షన్ సి, కల్తీ అయినా అవ్వనట్టే ఉంది. ఆప్షన్ డి, కల్తీ అయినా వైసీపీ వాళ్ళకు మాత్రం అవ్వలేదు. లేదు అవ్వలేదు దాంట్లో నాన్ వెజ్ అవ్వలేదు. ఆప్షన్ ఏ 60 అండి. వీడింత కాన్ఫిడెంట్ గా చెప్తానంటే నాకెందుకో డౌట్ కొడుతుందండి. నేను ఆడియన్స్ పోల్కి వెళ్తానండి. గజ్జల గారు, ప్లీజ్ యాక్టివేట్ ఆడియన్స్ పోల్. అస్సలాము అలైకుం బాబా. అడుక్కో. బాబా, జగనన్న నెయ్యి కల్తీ చేశాడా? అరే అల్లా, ఏం మాట్లాడుతుంది బేటా? అమ్మ పాలలో కల్తీ ఉంటుందేమో గాని జగనన్న నెయ్యిలో కల్తీ ఉండదు. పాలు నహి, నెయ్యి నహి. నేను చెప్తావా అసలు కలవలేదని? అదిగో అక్కడ అడుక్కుని ఉన్నాడు, అడి దగ్గర పంపా. యా అల్లా, జగనన్న మీద ఏంది నింద? ఓ పెద్దనా అడుకో. అందరూ వేడికలాగా ఉన్నారేంటి? జగనన్న నెయ్యి కల్తీ చేశాడా? అయ్యయ్యో, ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మ పాలలో కల్తీ ఉంటుందేమో కానీ జగనన్న నెయ్యిలో కల్తీ ఉంటుందమ్మా? చెప్పావా? మేము చెప్పావా దాంట్లో నాన్ వెజ్ లేదని? లాక్ చేయండి ఆప్షన్. గజ్జల గారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? రాంగ్ ఆన్సర్ ఏంటి? ఆడియన్స్ పోల్ ఏం చెప్పిందండి? ఆడియన్స్ పోల్ మీరు రాంగ్ అంటున్నారు. కరెక్ట్ కాదు ఇది. మీరు ఎంతమంది పేటీఎం గాలని పెట్టి చెప్పించినా రిపోర్ట్ అబద్ధం చెప్పదు కదా. పేటీఎం గాళ్ళం గొడ్డల్ రాజ్యం 2029 రఫా 11 రూపాయలు గిఫా. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. నేను మీ బట్టు సైనింగ్ ఆఫ్. ఏముందిలే ఇంకా పడుకో.